హలో హాయ్ అండి. ఫైనల్లీ మన వీక్ ఛాలెంజ్ అయిన ఫ్రై అండ్ ట్రై వీక్ విత్ ఎల్జే క్రేజీ బ్లాగ్స్లో లాస్ట్ డేగా 7th డే పొటాటో ఫ్రై చేసేస్తున్నానండి. ఇది నార్మల్గా కాదు, మనకి బంతి భోజనాల్లో చేసినట్టయితే పొటాటో ఫ్రై చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఈ వీక్ మొత్తం ఫ్రైస్లో మీకు ఏ ఫ్రై నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ పొటాటో ఫ్రైస్ కోసం మీకు నచ్చిన విధంగా పొటాటోని అయితే కట్ చేసుకొని లైట్గా ఉడకపెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా ఒకసారి లైట్గా కలిపేసుకోండి. అలా కలిపిన తర్వాత అందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా, కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని ఆ పిండి కూడా ముక్కలకు పట్టేలాగా ఇంకొకసారి లైట్గా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత కొంచెం లైట్గా నీళ్ళైతే చల్లుకొని నేను చూపించిన విధంగా పొటాటోస్ని అయితే కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత వేడివేడి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోండి. అలా వేసుకోవాలండి. అన్నీ ఒకసారిగా వేసేసుకున్నామంటే దగ్గరికి ముద్దలా అయిపోతుంది. సో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో ఫ్రైస్ని అయితే మనం 2 టైమ్స్గా ఫ్రై చేసుకుంటామండి. అప్పుడే లోపల చక్కగా ఫ్రై అవుతుంది. సో నేనైతే ఫస్ట్ ఇంకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేసుకున్నానండి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ వస్తున్న బబుల్స్ అన్నీ కొంచెం సైలెంట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు లోపల చక్కగా వేగినట్టండి. అలా ఫ్రై అయిన వాటిని తీసేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసేసుకుంటే పొటాటో ఫ్రై అయిపోతుంది.